మరి మన దేశం అంతా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంతోమంది చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సంస్కృతికి ప్రతీక అయిన ఇలాంటి పండుగల వలన ఎంతో ఐకమత్యం కూడా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి పండుగలన్నీ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు నల్లకుంటలోని గణేష్ మండపానికి విచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన నల్లకుంట కార్పొరేటర్ శ్రీమతి అమృత గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు నల్లకుంటలో విచ్చేసిన కావ్య మేడం గారికి, అట్లాగే ఈ మండపం నిర్వహిస్తున్నట్టు మన గోపాల్ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మండపాలు ఏర్పరచుకొని హిందుత్వం అనేది బయటికి తీసుకొచ్చేసి రేపు యూత్ కూడా అందరికి తెలియాలనే ఉద్దేశంతో చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ చూసినా వైభవంగా బాగా జరుగుతున్నాయి వినాయక చవితి సంబరాలు. ఇలాగే ప్రతి ఒక్కరికి రేపు రాబోయే పిల్లలకు కూడా ఇవన్నీ తెలియాలి కాబట్టి మనం అందరము ముందుకొచ్చేసి ఇట్లా జరుపుకున్నందుకు సంతోషపడాలి. పిల్లలకు తెలియాలి ఇవన్నీ విషయాలు కూడా కాబట్టి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఇట్లా అందరం మంచిగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలా.